జలంధరాసుని ఎందుకు క్షమించాడు? శివుడు కేవలం దేవతల కోసం మాత్రమే ఉన్న దేవుడు కాదు. ఆయనకి దేవతలు, రాక్షసులు అన్న భేదం లేదు. శివుడు చూసేది ఒకే ఒక్క విషయం: భక్తి ఉందా, శరణాగతి ఉందా. రాక్షసులు ఎంత పెద్ద తప్పు చేసినా తన అహంకారం విడిచి శివుడి దగ్గరికి వెళ్ళి శరణు కోరితే శివుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. శరణాగతి అంటే అహంకారం కరిగిపోయిన స్థితి. శివుడు శిక్షకుడు కాదు, మారడానికి అవకాశం ఇచ్చేవాడు. రాక్షసుల్ని క్షమించడం అంటే చెడును ప్రోత్సహించడం కాదు, మారడానికి మార్గం చూపించడం. పురాణాల్లో రావణాసురుడు గొప్ప భక్తుడు, వరం పొందాడు. బాణాసురుడు ఎన్నో పాపాలు చేశాడు, కానీ క్షమింపబడ్డాడు. జలంధరాసురుడు శివుడు క్షమించినా, అవకాశం ఇచ్చినా కూడా తన అహంకారం మరింత పెరిగి ఎన్నో పాపాలు చేశాడు. చివరికి శివుని చేతిలోనే మరణించబడ్డాడు. ముందు క్షమ, మారకపోతేనే సంహారం. నేను ఈ వీడియో ఈ స్టోరీ కోసం చూసినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు నాకు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాను. అసలు జలంధరాసుడు శివుణ్ణి ఎదిరించేంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? జలంధరాసుడు శివుడి యొక్క కుమారుడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ.